కలిసిండి ఎన్నో ఫంక్షన్ల అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బతిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది రాజీవ్ రహదారి మీద. బతిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలి అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయన వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటావే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు. అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాయస్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశపతి ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచిండ్రు. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారత్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మొదట్లో నర్మెటా ఫ్యాక్టరీ అంటే
ఇది సిద్దిపేట నరమెటనా జనగామ నరమెటనా అనుకున్నారట మీటింగ్ లో. వారికి ఏ నరమెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరిండు. ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్ గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేందో ఆ వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయినట్టు దీన్ని కూడా ఎత్తుకపోదురు. ఇది అప్పటికే బారైన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్లీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక ₹1,00,000 వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారైతున్నారు. మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 56 చెట్లు పెట్టినాం ఎకరానికి. మీకు ఎండ 56 చెట్లు పెట్టినప్పుడు 16 డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద, భూమి మీద. కోకోకి ఏంటంటే 16 నుంచి 24 డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది. ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది. కోకో పెంచితే ఇంకో ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు 1,50,000 ఇది, ₹1,00,000 కోకో, 2,50,000 ఎకరానికి గంపగుత్త జీతం పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా. ఏముంది, వరిలా మక్కలా తిప్పి తిప్పి కొడితే 60,000-70,000 కంటే ఎక్కువ వస్తలేదు. అది కూడా అరిటాకు లెక్క, ముళ్ళు లెక్క, రాళ్లవాన పడ్డ పరిశానే, కోతులు వచ్చినా పరిశానే, పందులు వచ్చినా పరిశానే. దీనికి ఏ బాధ లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం. ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా, నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇందులోనే తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ, ఇవన్నీ రుబ్బినాక వెళ్లే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది. దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్ కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల. నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి. కాళేశ్వరం ఉంది కనుక, కాళేశ్వరం కాలువ దీని పక్కకేళ్ళు పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని అలా నింపి పెట్టుకుంటుంది. కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు. నీళ్లు లేకపోతే ఆయిల్ పామ్ సాగు కాదు. తేమ లేకపోతే ఆయిల్ పామ్ రాదు. అంటే ఫ్యాక్టరీ వచ్చినా, ఆయిల్ పామ్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం, కేసీఆర్. అది మర్చిపోవద్దు. చాలా మంది తెలియక మాట్లాడతారు. వాడెవడో కాళేశ్వరం కూలిందంటాడు.
వాడికి వాడి కళ్ళుంటే వచ్చి రంగనాయక సాగర్ లో చూస్తేనో మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా చెడిపోయినామా మా నరమేట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో నంగునూరు వాళ్ళని అడిగితే చెప్తారు చెప్పరా మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు సోయి లేకుండా మాట్లాడుతున్నారు బట్ ఇవాళ ప్రజలకు రైతులకైతే అన్ని విషయాలు కూడా చక్కగా మనకు అర్థమైతా ఉన్నాయి ఆయిల్ పామ్ కూడా 4 నెలలు బాగా వస్తుంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 4 నెలల్లో 50% పంట వస్తుంది 50% పంట 4 నెలలు వస్తుంది మిగతా 8 నెలల్లో 50% వస్తుంది ఇది సీజన్ బట్టి కూడా వస్తుంటది ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేదేం లేదు కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే అవునా కాదా ఏమైనా ఉన్నదా అందులో ఏమన్నా 6,000 లాంటిదే వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా అంతకు మించి ఇంకేం లేదు సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా బోర్ వేసుకోవాలంటే దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని బోర్ వేసుకునే ప్రాంతం ఇలా 4 ఇంచులు పోసి కోనే అనేటోళ్ళు లేకుండా ఎవరి ఇష్టం ఉన్నది బోర్లు వేసుకోవచ్చు ఎవరి ఇష్టం ఉన్నది బాయిలు అవ్వుకోవచ్చు అసలు అవసరమే లేకుండా ఒక సస్యశ్యామల తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పుణ్యం మా పల్లన్న చెప్పిండు అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు అంటే నేను లేచి అడిగిన బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు తవ్వినవా యాన్నను ఒక చెక్ డ్యామ్ కట్టినావా యాన్నను ఒక జానెడు కాలువ తవ్వినవా యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినావా మరి ఆడికెళ్ళి పండిందే పంట ఏమైనా మంత్రం వేసినావా ఏం సంగతి ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు 2 ఏళ్లలో యాన్నను ఒక 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చారో యాన్నను ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మా పాలన చెప్పిండి ఇప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది మనం దిగిపోయేటప్పుడు 1,22,00,000 ఎకరాల్లో వరి సాగైంది 1,00,00,000 ఎకరాలు ఏమన్నా మంత్రం వేస్తే పెరుగుతుందా మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా వరి వండాలంటే నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి చెరువులు కట్టాలి చెక్ డ్యాములు కట్టాలి ప్రాజెక్టులు కట్టనే కదా మేము వచ్చినాక పెరిగింది మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు ఏ పార్టీ పెరిగింది 22 లక్షలు 1,22,00,000 అయిందంటే 5 అంతలు 6 అంతలు పెరిగింది మీరు వచ్చినాక పెరిగితే 1,22 1,30 కావచ్చు గంతే మరి అది ఎంత పెరిగినట్టు 22 1,22 అంటే 6 రెట్లు పెరిగింది 600% పెరిగింది మరి మీరు వచ్చినాక 1,22 1,30 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత ఇంచంత బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత దానికి పెరిగింది అంటాడు ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మనం వేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా సాగు పెరగాలి ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది నాకు నమ్మకం ఉంది మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండలాండం కానీ ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకు అంత ఆనందం కేసీఆర్ గారికి మా అందరికీ అంత సంతోషం సో రైతు సోదరులారా మరి దీని ఇంకా చక్కగా మీరందరూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది పండిన పంట మీ కళ్ళ ముందు కనబడుతుంది మీ ఊర్లో ఉండే రైతు ఆ బ్యాంక్ అకౌంట్ చూడండి పోయి ఆయన పాస్బుక్ తీసుకొని చూస్తే ఎప్పుడు పైసలు పడ్డాయో పాస్బుక్ లో కనబడతాయి కదా ఎంత పడ్డాయో కనబడతాయి కదా మీరు పెట్టిన వరి కంటే మక్క కంటే పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి నేర్చుకోండి మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా సో ఇది చాలా బాగుంది ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ 4% ఉండేది